కోలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఈరోజు బ్రెడ్ హల్వా అన్ని సిద్ధంగా ఉన్నాయి, రండి ఫ్రెండ్స్. బ్రెడ్కి కావాల్సిన హల్వాకి కావాల్సిన పదార్థాలు అండి. బ్రెడ్ ముక్కలు 1.5 బ్రెడ్ అండి. ఈ సైడ్స్ అని తీసుకొని కట్ చేసేస్తున్నానండి. మన డ్రై ఫ్రూట్స్ అండి, నేతిలో వేయించి పెట్టినాను, మన ఇష్టం. యాలకులను షుగర్ వేసి పొడి చేసి పెట్టినానండి. షుగర్, పచ్చికోవా. స్టవ్ అంటిస్తున్నా, ఆయిల్ వేస్తున్నానండి. తగినంత ఆయిల్ వేయించుకున్నాను. 1.5 స్టీల్ పావు అండి ఇది. షుగరు, నీళ్ళు వేస్తున్నానండి. దీనికి మరీ అంత షుగర్ ఏంటి పాకు రావక్కర్లేదండి. ఊరికే ఇది షుగర్ వాటర్ అంతా అయ్యి కొంచెం జిగుటు ఉంటే చాలండి. వేస్తున్నానండి బ్రెడ్ పీసులు. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేస్తున్నానండి. పాకంలోనండి, షుగర్ పాకంలో అంతా ఏం పాక అక్కర్లేదండి. కొంచెం జిగటగా ఉంటే చాలు. షుగర్ వాటర్ అంతా జరిగి వేయించిన బ్రెడ్ ముక్కలు. 100 గ్రామ్స్ పచ్చికోవా అండి. చప్పగా ఉంటుంది ఇది. వేడి మీద వేసుకోవాలి. పచ్చికోవా అండి. ఈ ముక్కలు మరీ ఎక్కువ కలిపిపోకూడదండి, కొంచెం కలిపినట్టు ఉండాలి. ఈ పచ్చికోవా కూడా కరగాలి. కాయించిన పాలండి, పాలు వేస్తున్నానండి. మరీ లూజ్గా ఉండకూడదు, ఇది మరీ గట్టిగా ఉండకూడదు. ఆడితే చిక్కగా అయిపోతుంది, అంతా పీల్ చేసుకుంటారు. బ్రెడ్ ముక్కలు చేసుకొని చిక్కగా అయిపోద్ది. అది ఇవ్వండి అట్లా పౌడర్. యాలకుల పౌడర్ అండి. షుగర్లు వేసి కొట్టినాను మిక్సీలో, లేకపోతే మెదగవు యాలకులు. ఇలాచి పౌడర్, యాలకుల పౌడర్. అందరూ దీనిలో కలర్స్ వేసుకుంటారండి. నేనేం కలర్ వేయలేదండి. ఇందులోనూ లైట్గా కలర్ కూడా వేసుకుంటారు. ఇది కొంచెం మూత పెట్టేస్తాం. మూత పెట్టాను. బ్రెడ్ హల్వా అయిపోయిందండి. వేడిగా ఉందండి, చాలా వేడిగా ఉంది. చాలా టేస్ట్గా కూడా ఉంది. చూస్తే నేను కొంచెము చాలా బాగుందండి. అన్నీ ఆఫ్ చేసేస్తున్నా అండి. ఇది చిక్కగా అయిపోతుంది. టేస్ట్ చూస్తున్నాను. బా, చాలా సూపర్గా టేస్టీగా ఉందండి. దయచేసి మీరు ఈ ఛానల్ని కోలా గ్రేస్ కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.